తిరుపతి జిల్లా పెళ్లకూరులో పెను ప్రమాదం తప్పింది. దొడ్లవారిమిట్ట జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు మార్నింగ్ స్టార్ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో 6 ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అయితే తాము బుక్ చేసుకున్న బస్సుకు బదులు మరో బస్సును ఏర్పాటు చేశారని, మార్గం మధ్యలో ఏసీ మరమ్మతులకు గురి కావడంతో ఇబ్బందులు పడ్డామని ప్రయాణికులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు. గుంటూరు నుంచి తిరుపతి వెళ్తున్నా అంటే మాకు ఆల్రెడీ బుక్ చేసింది బస్సు వేరు. అయితే 2 రోజుల క్రితం బుక్ చేస్తే బస్సు నిన్న నైట్ 8 o'clock కి బస్సు వాళ్ళు ఫోన్ చేసి మీరు బుక్ చేసింది క్యాన్సిల్ అయింది, వేరే బస్సు మీకు అరేంజ్ చేస్తున్నాం అంటే సరే అరేంజ్ చేయండి అన్నాం. మేము బుక్ చేసింది 11:30కి అయితే ఈ బస్సు 10 కంటే సరే బస్సు ఎక్కాం. బస్సు కొంచెం ఏసీ ప్రాబ్లం ఉంది. ఏసీ ప్రాబ్లం ఉంటే అప్పటికి ఒకసారి అరిచారు, జనాలు వచ్చి అరిస్తే 3 గంటలకి లేచి డ్రైవరు ఒకసారి ఏసీ రిపేర్ చేశాడు. ఏసీ రిపేర్ చేసి 3:30 4 గంటలకి బస్సు రన్నింగ్ లోనే ఉంది. ఏమైందో తెలీదు, సడన్ గా బస్సు బోల్తా పడిపోయింది. ఎట్లా అంటే మేము గుంటూరు నుంచి తిరుపతికి వెళ్లే బస్సు మళ్ళా సర్వీస్ రోడ్ లోకి పడింది. సర్వీస్ రోడ్ లోకి తిరిగి ఆ బస్సు రిటర్న్ మళ్ళా గుంటూరుకి తిరిగింది. అంత దారుణంగా పడింది. మా అత్తగారికి కాలు ఫ్రాక్చర్ అయిపోయింది. మా వైఫ్ కి వచ్చేసి ముక్కుల్లోంచి బ్లడ్ బాగా ఇంజురీస్ అవుతుందంటే ఎవరు పట్టించుకోవట్లేదు. తర్వాత ఇక్కడ మార్నింగ్ స్టార్ మేనేజర్ అంట, ఆయన నెల్లూరు నుంచి వచ్చి దానికి డబ్బులు పే చేస్తాము, మీరు గుంటూరు వెళ్ళండి అంబులెన్స్ కి అని చెప్పేసి అంటున్నారు. అది విషయం. మరి ఆ కాలు ఫ్రాక్చర్ అయింది, దానికి అమౌంట్ అది ఎవరు పే చేస్తారు ఏదన్నది బస్సు ఓనర్ గారికి వాళ్ళకి ఫోన్ చేస్తుంటే వాళ్ళైతే లిఫ్ట్ చేయట్లా. ఇక్కడ వాళ్ళ తరపున మేనేజర్ గారు అయితే నెల్లూరు నుంచి ఆయన అయితే అటెండ్ అయ్యాడు. ఆయన వచ్చే టైంకి అయితే అటెండ్ అయ్యాడు. అది సార్ అంబులెన్స్ లో 108 వాళ్ళు తీసుకుని వచ్చి చేశారు. అంబులెన్స్ వీళ్ళు ఇక్కడ కూడా చేశారు. ఇక్కడ కూడా వీళ్ళ బాధ్యత ప్రకారం వీళ్ళు చేశారు. గుంటూరు జిల్లా వాసి మా అన్న మల్లికార్జునరావు గారు ఇట్లా గుంటూరు జిల్లా నుంచి మన రజకులు తిరుమలకి వెళ్తా ఉన్నారు. తిరుమలకి వెళ్తున్న సమయంలో డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ వల్ల మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బోల్తా పడింది. దాంట్లో దాదాపు మన 8 మంది వరకు ఉన్నారు. 8 మంది గాయాలయ్యి నాయుడుపేట ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నారని తెలియజేశారు. వెంటనే అక్కడ నుంచి నేను స్థానికంగా గూడూరులో ఉంటాను. గూడూరు నుంచి ఇక్కడికి రావడం, వాళ్ళని చూస్తే పరిస్థితి చాలా విషమంగా ఉంది. కొంతమంది గాయాలయ్యి హాస్పిటల్లో ఉన్నారు. ఒక ఆవిడకి బ్లీడింగ్ వస్తా ఉంది. ఇంకొకరు చూస్తే కాలు ఇరిగిపోయి ఉంది. ఇక్కడ మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ వల్ల యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తా ఉన్నారు. ఒక అతను వచ్చాడు, మేనేజర్ అంటాడు అంబులెన్స్ ఖర్చులకు ఇస్తానంటున్నాడు. వాళ్ళ ట్రీట్మెంట్ ఖర్చులకు అయితే ఎవరెవరో నెంబర్లు ఇస్తారు, వాళ్ళు ఫోన్లు ఎత్తడం లేదు. వాళ్ళ ట్రీట్మెంట్ ఖర్చు ఏందనేది సరిగ్గా సమాధానం లేదు. ఏంటంటే గతంలో చూసాం, ఈ మధ్య కాలంలోనే ఒక బస్సు తగలబడిపోయింది. ఇప్పుడు చూస్తే బస్సుతో ఇరగబడిపోతా ఉంది. పోలీసులు దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేయాలా, బస్సు డ్రైవరు తాగేస్తున్నాడా లేకపోతే ఏంది పరిస్థితి అనేది చూడాలా. ఇక్కడ చూడండి, ఆవిడ్ని చేతులు కనీసం నడవలేని పరిస్థితిలో ఉంది ఆవిడ. దాన్ని పట్టుకొని తీసుకెళ్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు చాలా విధంగా ఘోరంగా ఉన్నాయి. ఇక్కడ 21 మంది పేషెంట్లు ఉంటే 21 మంది పేషెంట్లలో 7 మందికి చాలా తీవ్రమైన గాయాలతో ఉన్నారు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యమే ఇందుకు కారణమని మేము తెలియజేస్తా ఉన్నాం.